వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు వచ్చిన సాక్ష్యం 28వ తారీఖున విజయవాడ బయలుదేరి నేను బుల్లెట్ మీద వస్తూ ఉండగా కుక్క అడ్డు రావటం వలన మరి పడిపోయాను. కానీ పెద్ద ప్రమాదాన్ని దేవుడు తప్పించాడు. హల్లెలూయా. చిన్న చిన్న దెబ్బలు, రోడ్డు దెబ్బలు, కొట్టుకుపోవటం తప్ప పెద్ద ప్రమాదం లేకుండా దేవుడు కాపాడాడు. ఆ దారిలో దాదాపుగా 10 సంవత్సరాల నుంచి బండి నడుపుతూనే ఉన్నాను. ఈ రోజుకి కూడా ఎక్కడ ఏ గుంట ఉంటుందో తెలుసు, కానీ మరి కుక్క అనుకోకుండా అది వెళ్ళిపోయేది కాస్త మళ్ళీ వచ్చింది. పెద్దగా స్పీడ్గా కూడా నేను వెళ్ళను కనుక పెద్ద ప్రమాదం లేకుండా దేవుడు ఆయన దూతలను ఆజ్ఞాపించి అలాగా ఎత్తి పట్టుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీ ప్రార్థనల్లో జ్ఞాపకం ఉంచుకోనండి. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయాన మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మా అందరికి అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో ఉండటానికి నాయన మీరు సహాయము చేశారు. సంఘాన్ని, కుటుంబాలన్నిటినీ ఈ 2023వ సంవత్సరంలో మీ రెక్కల నీడలో భద్రపరిచిన విధానాన్ని బట్టి, క్షేమాన్ని, సమృద్ధిని అందించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఈ సమయంలో మీరు మా కోసం ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని దీవించండి, మా వినికిడిలో దీవించండి. ప్రభువా, వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికీ దయచేయండి అయ్యా. అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఫిలిప్పీ పత్రికలో నుంచి 3వ అధ్యాయములో 12వ వచనం నుంచి 16వ వచనం వరకు కల మాటలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. చాలా శ్రద్ధగా గమనించగలిగితే పౌలు అపోస్తలుడు తన 2వ మిషనరీ ప్రయాణంలో ఈ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘాన్ని స్థాపించాడు. ఆ 2వ మిషనరీ ప్రయాణము తరువాత పౌలు అపోస్తలుని రోమా పట్టణంలో ఉన్న చెరసాలలో పెట్టేశారు. ఇదంతా కూడా మనం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయములో చూస్తూ ఉంటాం. మనందరికీ పరిచయం ఉన్న అధ్యాయం అది. ఆ రీతిగా చెరలో ఉండి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, శ్రమలు, శోధనలు అనేవి మనము సంతోషంగా భరించాలి అని
ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘంతో పదే పదే మాట్లాడుతూ ఉంటాడు. సువార్త కొరకై వారిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. మొత్తానిగా ఈ 4 అధ్యాయాల్లో పౌలు అపోస్తలుడు చెప్పదలిచిన విషయం ఏంటంటే సంతోషించండి అంటాడు. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లోనైనా సంతోషించండి. ప్రస్తుతానికి ఈ ఉత్తరాన్ని రాసేటప్పుడు నేను ఎక్కడున్నాను? జైల్లో ఉన్నా. కానీ ప్రభువు కొరకు ఈ రీతిగా నేను జైల్లో ఉండటం, శ్రమపడటం అనేది నాకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. మీరు కూడా సంతోషించండి అంటాడు. 4వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు, సంతోషించండి అంటాడు. మరలా చెప్తాను, సంతోషించండి. హల్లెలూయా. ఆ రీతిగా గమనించగలిగితే ఈ 4 అధ్యాయాలు ఉన్న సారాంశం అది. అదే రీతిగా ప్రతి సంఘానికి ఉత్తరాలు రాస్తూ ఉన్నప్పుడు ఆ సంఘ పరిస్థితిని అనుసరించి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. వారు ఎటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నారు, వారికి ఇప్పుడు ఎటువంటి ప్రోత్సాహము, ఆదరణ అవసరము, దేవుని మాటలను బట్టి వారిని ఏ రీతిగా మనము ప్రేరేపించవచ్చు, వారిలో ప్రేరణ కలిగించవచ్చు అన్న రీతిలో ప్రతి పత్రికను కూడా మనం ధ్యానం చేయాలి. అందుకనే అక్కడ సందర్భాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఏమంటాడంటే, వారికి కలుగుతూ ఉన్న శ్రమలను బట్టి వారు బహుశా కృంగిపోతారేమో, అలా కృంగుదల ఎప్పటికీ కూడా ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘానికి రాకూడదు అని చెప్తూనే తను ఒక సంఘటన గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే తను వ్యక్తిగతంగా చెరసాలలో ఉన్న సంఘటన. వాటన్నిటిని బట్టి పౌలు అపోస్తలుడు వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, చూడగలిగితే 12వ వచనం మొదలు 16వ వచనం వరకు కూడా విశ్వాసుల యొక్క పరుగు, విశ్వాసుల యొక్క గురి, వారి గమ్యము ఏ రీతిగా ఉండాలనేది కూడా ఈ 5 వచనాల్లో పౌలు అపోస్తలుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. అందుకని దీన్ని కాస్త నేటి ప్రస్తుత రోజుకు దీన్ని పోల్చి చూసుకోగలిగితే 31వ తారీఖు డిసెంబరు, అబ్బా ఆదివారం వచ్చింది. అయితే ఏం చేయమంటావు? ఏమీ కాదు. 1వ తారీఖు ఆదివారం వచ్చినా ఏమీ కాదు. మన ఊరికే ఎక్స్ప్రెషన్ ఇవ్వటానికి తప్ప ఏమీ కాదు. అన్నీ మామూలుగానే ఉంటాయి కదా కదా. మహా అయితే ఏం యాడ్ అవుతాయి ఆ 2 రోజుల్లో? కేకులు, బిర్యానీలు యాడ్ అవుతాయి, అంతేనా? అయ్యేముంది కదా. కానీ ఈ రోజును మనం కూడా ఆలోచిస్తాంగా, ఈ క్యాలెండర్ ఇయర్ ముగించబడుతూ ఉంది. ఈ సంవత్సర కాలంలో మనం పొందిన ఆత్మీయ పరిణితి ఏంటో కూడా మనం ఆలోచన చేయగలిగితే మన విశ్వాస పరుగు పందెంలో ఎక్కడున్నామనేది మనం అర్థం చేసుకుంటాం కదా. మార్చి 31న బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? అది ఆర్థిక సంవత్సరం ముగింపు, ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోద్దిగా, అక్కడితో లెక్కలన్నీ చూస్తారు. ఇప్పుడు క్యాలెండర్ మారిందా? క్యాలెండర్ మారిన మొన్న అడిగారు, ఏంటండి ప్రతి సంవత్సరం అదే ఫోటో పెడుతున్నారు అన్నారు నన్ను. ఏముంది, అదే ఫోటో ఉంది. మరి కొత్తగా ఫోటోలు దిగటానికి పెద్ద అంత ఆసక్తి లేదు. పోనీ ఏమన్నా పాస్పోర్ట్ సైజ్ దిగుదామంటే మనం ఏం చేస్తున్నామని, దేనికి అప్లై చేసామని పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగటానికి ఏ గ్యారంటీ లేదు మాకు. దేనికి అప్లై చేసామని కదా. ఇంకా ఫోటోలు అలా ఉండిపోయినాయి. ఇంకా ఫోజులు ఇవ్వటానికి అంత ఆసక్తి లేదు. ఇప్పుడు అయిపోయిందిగా వయసు కదా. ఏం శివ, అంకుల్ అయిపోయి ఇంకేం ఫోజులు ఇస్తాం ఫోటోలకి. క్యాలెండర్ మారింది, కానీ ఆ క్యాలెండర్ ఉండే మొహం అదే కదా. ఎప్పుడు సంవత్సరం మారింది. ఈ పాతదంతా ఈ 2023 క్యాలెండర్ తీసి పక్కన పెట్టేస్తారు, కొత్త క్యాలెండర్ పెడతారు, బాగానే ఉంది. కానీ 2023వ సంవత్సరంలో మనము సాధించిన ఆత్మీయ పరిపక్వత ఏంటి అనేది కూడా మనం అంచనా వేసుకోవాలి. దీన్ని మనం అంచనా వేసుకోవటానికే ఈ 5 వచనాలలో పౌలు భక్తుడు మాట్లాడుతున్న విషయాలు మనకు సరిగ్గా ఉపయోగపడతాయి. ఏమంటున్నాడు 12వ వచనంలో? ఇదివరకే నేను గెలిచి తినని అయినను
ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకోవటం లేదు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను అంటున్నాడు. గమనించండి. వాస్తవానికి ఈ 5 వచనాలలో ఉన్న సంగతులను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అక్కడే ఉండండి. అక్కడ పాటల పుస్తకమో ఫోనో పెట్టుకొని అక్కడే ఉండండి. ఎక్కడికి వెళ్ళొద్దు. పేజీ కూడా తిప్పొద్దు ఈరోజు. చాలా శ్రద్ధగా ఆలకించండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మాటలను బట్టి మనం ఆధ్యాత్మికంగా ఏదో సాధించాము అని సంతృప్తి పడద్దు అంటున్నాడు. అనుకుంటాం కదా మనం. మన ఆత్మీయ స్థితిని అంచనా వేసుకున్నప్పుడు, ఓకే, అంతకు మునుపు ఇలాగే ఉండేది, ఇప్పుడు ఈ రీతిగా ఉంది, నేను కొంత పరిణితి సాధించాను అని అనుకుంటాడుగా మనిషి. కానీ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? నేను ఇదివరకే గమనించండి, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకోవటం లేదు. గెలిచితినని కూడా నేను అనుకోవటం లేదు. కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఇంకా ఈ పరుగు కొనసాగుతూనే ఉంది, ఆగిపోలేదైనా. వాస్తవానికి 2023వ సంవత్సరంలో మన ఆత్మీయ పరుగు పందెం ఎంత దూరం వెళ్ళింది? అసలు ఇంతకీ మొదలైందా? సంవత్సరం అయిపోవచ్చింది. మొదలైందా? పోనీ సగంలోనే ఆపేసాము. ఎక్కడైనా మాకు పాట ఇవ్వలేదు, మాకు వాక్యం చెప్పమని అవకాశం ఇవ్వలేదని ఆపేసాము ఎక్కడైనా మన ఆత్మీయ పరుగు పందాన్ని? గమనించండి. వాస్తవానికి గ్రోత్ గురించి, అంటే పెరుగుదల గురించి మనం మాట్లాడతాం కదా. పెరుగుదల వేరు, ఆత్మీయ పరిణితి వేరు. ఈ రోజున క్రైస్తవ్యంలో మనకు కనిపిస్తుంది పెరుగుదలే కదా. సంఘ విస్తరణ అంటే కనిపిస్తుంది కూడా సంఘ సభ్యులు పెరగటమే. సంఘ సభ్యులు పెరిగితే ఏం పెరుగుద్దండి? హడావుడి పెరుగుద్దా? తలనొప్పి పెరుగుద్దా సంఘ కాపరికి కదా. జనాలు పెరిగే కొద్దీ అదే జరుగుద్ది. కానీ మనమేమో గొప్పలు చెప్తూ ఉంటాం. ఆరాధనకు 10,000 మంది వస్తున్నారు, 12,000 మంది వస్తున్నారు, ఇన్ని వేల మంది ఉంటున్నారు, ఇన్ని చెప్తూ ఉంటాం. కానీ రాను రాను ఏం జరుగుద్ది? తలనొప్పి పెరుగుద్ది, జుట్టు కూడా ఊడిపోద్ది. తేజ, ఎంత తలనొప్పి అనుకున్నావు ఇవన్నీ? వీటితో పాటు మళ్ళీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఒకటి యాడ్ అవుద్ది, కొత్త పోర్ట్ఫోలియో సేవకుడికి. మరి ఏం చేద్దాం? మీరు మంచోళ్ళు కాబట్టి ఇంకా అంత దూరం తీసుకురాలేదు నన్ను కదా. ఏం చేద్దాం మరి? మనం ఏమనుకుంటాం? ఎంత సో రేగులు తీసి స్లాబ్ వేసాం. ఇది పరిణితి కాదు, పెరుగుదలే. అంతకుముందు 100 మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు 150 మంది వస్తున్నారు. ఇది పరిణితి కాదు, పెరుగుదలే. దీన్ని బట్టి మనం ఆలోచించి ఏదో సాధించామని ఆగిపోయాం అనుకోండి, పరుగు పందెం అక్కడతోనే ఆగిపోద్ది. ఇంకా ఆత్మీయతలో ఎదుగుదాం అన్న ఆలోచన కూడా మనకి ఉండదు. అందుకనే ఏమంటున్నాడు? నేను ఇదివరకే గెలిచానని అయినా, ఇదివరకే సంపూర్ణ సిద్ధి సాధించానని అయినా నేను అనుకోవటం లేదు అంటున్నాడు. ఎంత గొప్ప ఆత్మీయ పరిపక్వత, స్పిరిచువల్ మెచ్యూరిటీ మనం పౌలు భక్తునిలో చూస్తూ ఉంటాం. అందుకనే తనున్న పరిస్థితిని బట్టి సంతృప్తి చెందలేదంట. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయములో కూడా బలిపీఠము కుడి ప్రక్క నుంచి నీళ్లు ఉబికిని అన్న సంగతి మనకు తెలుసు. ఆ నీళ్లు రాను రాను కొంత దూరం వెళ్ళాక ఎంత లోతున్నాయి ఆ నీళ్లు? చీలమండలం అంతా లోతున్నాయి. కానీ ప్రవక్త ఆగిపోయాడా? అబ్బా, కాళ్ళు తడిసినీలే, చాలే, చల్లగా ఉంది అని ఆగిపోయాడా? ఆగిపోలా. ఇంకాస్త కొన్ని మూరల దూరం, ఇంకొక 1000 మూరల దూరం వెళ్ళాడు. ఏం జరిగింది? నీళ్లు కాస్త చీలమండలం నుంచి మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చినాయి. అంత లోతులోకి వచ్చాడు. పోనీ అక్కడ ఆగిపోయాడా? ఆగిపోలా.
ఇంకాస్త 1000 మూరలు వెళ్తే నడుము లోతంత వచ్చింది. ఇంకాస్త 1000 మూరలు వెళ్తే మెడ లోతు వచ్చింది. ఇంకాస్త 1000 మూరలు వెళ్తే అసలు ఈదలేనంత మహానదిగా మారింది. ఒకవేళ అదే ప్రవక్త ఆ దర్శనంలో సంతృప్తి చెంది చాలే అని ఆ చీలమండలం దగ్గర మోకాల దగ్గర ఆగిపోయాడు అనుకోండి, ఎంత పరిపక్వత అతనికి వచ్చేదా? అంటే పరిపూర్ణత అందం, పరిపూర్ణత అతనికి వచ్చేదా? లేదు, రానే రాదు. కానీ ఈ రోజున విశ్వాసులమైన మనము అరాకొర ఆశీర్వాదాలకి ఆగిపోతున్నాం అక్కడే. చాలే, ఏమైపోయామంటే మనం అల్ప సంతోషులం అయిపోయాం. ఆత్మీయతను పెద్దగా పట్టించుకోకుండా ఈ చాలే అని చెప్పేసి అక్కడే ఆగిపోతా ఉన్నాం కదా. ఆగిపోయి ఇక దేవునికి ఏ రకంగా మనం ఉపయోగపడాలి అన్న సంగతిని మాత్రం మనం మర్చిపోతా ఉన్నాం. మనం ఫలింపు అంటే ఏమనుకుంటున్నాం? ఇందాక చెప్పిన పెరుగుదలలాగానే అనుకుంటున్నాం. ఫలింపు అంటే వస్తు, వాహన, సంతానం ఇవి అనుకుంటున్నాం మనం. కానీ ఫలింపు అంటే ఆత్మలో ఫలించాలి, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలన్న సంగతిని మనం మర్చిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఫలింపు అర్థం మారిపోయింది కదా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రోజు వెళ్ళే దారి అది. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆ చెట్టు దగ్గర ఆగి ఆయనకి ఆకలేసిందంట. ఎందుకు ఆకలేసింది ఆయనకి? ఆయన మనలాగా మనిషే కదా, ఆకలేసింది ఆయనకి. ఆ ఫలాలు తిందాం అనుకున్నాడు, కానీ తిందాం అనుకుంటే ఏమైనా ఉందా? కానీ ఆకులు ఎలాగున్నాయి? పచ్చగా ఉన్నాయి. అబ్బా, దాన్ని బట్టి చూసి ఎవరైనా ఏమనుకుంటారు? ఆహా, అసలు ఏం పెరుగుదల, ఏం ఫలింపు అనుకుంటారు కదా. కానీ ఫలాలు లేవు అక్కడ. కోపం వచ్చింది ఆయనకి. ఏమన్నాడు? నువ్వు ఇంకెప్పటికీ ఫలించవు నువ్వు. మళ్ళీ తిరిగి అదే దారిలో వచ్చే సమయానికి చెట్టు ఏమైపోయింది? మాడిపోయింది కదా. 13వ అధ్యాయం లోకాసు వార్తలో 3 సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది. స్థలం అంతా ఆక్రమించుకొని కూర్చుంది, తీసేయన్నాడు యజమాని. తోటమాలి ఏమన్నాడు? అయ్యా విజ్ఞాపన చేశాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉంచు, ఎరువేస్తాను, పాదులు తీస్తాను, నీళ్లు పోస్తాను కదా. కొంతమందికి గార్డెనింగ్ అంటే పెచ్చ, మొక్కలు పెంచడం అంటే బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. దీన్ని కూడా అలాగే స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు దీని మీద. ఇంటెన్సివ్ కేర్, క్రిటికల్ కేర్, ఇంకేం చెప్దాం, ఇంకేం చెప్దాం, ఐకాను, ట్రిపుల్ అన్నీ వాడారు దీని మీద. ఏమైనా ఫలాలు వస్తుందేమో ఈ సంవత్సరం అయినా. వాస్తవానికి ఏమన్నాడు యజమాని? నరికే. కానీ తోటమాలి బతిమలాడుకున్నాడు, అయ్యా ఈ సంవత్సరం అయినా ఉంచయ్యా, కొంచెం అవకాశం ఇవ్వయ్యా. అందుకని మరణం నుంచి తప్పించబడింది. అంటే దీన్ని దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఈ చెట్టుని బతికించాడు. ఈ బతికించినోడికి దీన్ని తీసేయటం ఎంత పని? మార్కు సువార్తలో 11లో ఉన్నదాన్ని అర్థమైందా? సెకండ్లో, మైక్రో సెకండ్లో ఎన్నో వంతులో తీసేస్తాడో ఆలోచించుకో. ఇంకా సెకండ్ కాదు, ఇంక అంతకన్నా. అందుకనే మనం ఫలింపు అంటే ఒక రకమైన అభిప్రాయంలో ఉండిపోయాం. కొన్నిసార్లు మనం పక్కన వాళ్ళతో పోల్చుకొని అలాగుండాలి ఎలాగుండాలి అనుకుంటాం కదా. ఈ నాకు ఎందుకు ఇవ్వలేదని దేవుడిని అడుగుతాం. ఆయన హృదయం ఎంత గాయపడిందో. వీళ్ళని నేను ఆత్మీయంగా ఫలింపులోనికి తీసుకొద్దాం అనుకుంటే వీళ్ళు భౌతిక సంబంధంగా లోకపరంగా ఫలింపును కోరుకుంటున్నారు కదా. వాళ్ళకి అది ఉంటే మనకే ఉండాలి, అంతేనా? అక్కడ వారధి దగ్గర వంతెన మీద నూడిల్స్ బండ్లు 3 ఉంటాయి. అంటే అంత జనాభా ఉన్నారా? కాదు, ఆడు పెట్టాడుగా నూడిల్స్ బండి, రోజుకు 1000 వస్తుంది గాడికి, మనం కూడా పెట్టాలి పక్కన నూడిల్స్ బండి. అంటే ఆడికో 1000 ఈడికో 1000 వస్తుంది. అప్పుడు రాదు, 100 ఇద్దరు తింటారు. అప్పుడు ఆడ 500. ఇంకో ఏరియా చూసుకోవచ్చుగా.
కాదండి. అటునుంచి వారధి నుంచి వచ్చే ఆ యెల్లో కలర్ బస్సులుంటాయిగా. భ్రష్టులందరూ చదువుతా ఉంటారు బీటెక్‌లు. ఆళ్ళందరూ వచ్చి అక్కడే ఆగుతారండి. ఆళ్ళు తింటారండి. ఎంతమంది తింటార్రా? ఉన్న పాపులేషన్ అదే అయితే. ఆలోచించాలి గదా! పోనీ ఫినాన్షియల్ ఎక్స్‌పర్ట్‌ని ఎవరినైనా అడగాలి గదా! అడగరు. ఒకే చోట 3 బండ్లు పెడితే అప్పుడేమవుద్ది? 330, 330, 330 అవుద్ది. 1000 వస్తదా? రాదు. ఇది పోల్చుకోవటం అంటే ఇలాగుంటది కదా! జనాలు కొత్తగా ఆలోచించరు. హ్మ్. పోనీ దేవుని మీద ఏమైనా ఆధారపడతారా? లేదు. ఆళ్ళకలా ఉంది. మాకు అలాగే ఉండాలి. ఈ మధ్య కొన్ని సార్లు నేను పాస్టమ్ గారిని తీసుకెళ్ళట్లా. తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఆళ్ళకేముంటాయి అడుగుతా ఉంది. మనకెక్కడ కుదురుద్ది? దేవుడి సొమ్ముతో సోకులు చేయలేం గదా! మాకెక్కడ కుదురుద్ది? సోఫాలు ఇయన్నీ ఉన్నయి సేవకు వాడటమే సరిపోద్ది గదా! హ్మ్. ఆళ్ళకయన్నీ ఉన్నాయి. అలా చూసి అయన్నీ ఉన్నాయంటే ఆళ్ళెంత ప్రేమగా చూసుకుంటున్నారు ఆళ్ళ భార్యని. అవునమ్మా. అవునమ్మా. ఏం చేస్తామమ్మా? అంతేనమ్మా. కదా! అందుకని పోలికంటే ఇలాగుంటది. ఇటువంటి పోలికలు తీసుకొచ్చి మనం ప్రభువుని ఎంతగా గాయపరుస్తున్నాం. ఏది? పెరుగుదల, ఫలింపు అన్న పేరుతో. కానీ ఆత్మీయతను గురించి మాత్రం మనం అస్సలు ఆలోచించట్ల. ఏమైపోతుంది ఆత్మీయత? ఆత్మలో మనం ఏమైపోతున్నాం? అంతరంగ పురుషుడు అసల బలహీనం అవుతున్నాడా? బలపరచబడతా ఉన్నాడా? రోజు రోజుకి మన పరిస్థితి ఏంటి? చిన్నపాటి సమస్యలకే మనం ఏమైపోతున్నాం కదా! ఇప్పుడు రోడ్డు మీద పడ్డాము. ఏమవుద్ది? ఏమీ గాదు. మహా అయితే జస్ట్ ఆ టైంకి 9కి సెకన్యాలో నన్ను పడేస్తే చాలు. నా పని నేను జేసుకుంటా. ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తే చాలు. మళ్ళీ 11కి తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే చాలు. నా పని నేను జూసుకుంటా. అంతే గదా! అంతకుమించి ఏం జరుగుద్ది? కదా! ఏమీ జరగదు. కదా! అందుకనే గమనించండి. అంతరంగ పురుషుడు సరిగ్గా ఉన్నాడనుకోండి, అంతరంగ పురుషుడు బలంగా ఉన్నాడనుకోండి, మనం ఆత్మను గురించి ఆలోచిస్తాం. కానీ వాస్తవానికి మనం బాహ్యంగా బలంగా ఉంటున్నాం గానీ, అంతరంగంలో బలహీనంగా ఉంటున్నాం. కాబట్టి ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేశాం? అదే మన పరిణితి. ఈ సంవత్సర కాలంలో ఆత్మీయంగా ఏ రకంగా ఎదిగాము? అదే మన పరిపక్వత. అందుకనే ఏమంటున్నాడు? నేను ఇదివరకే సాధించానని, సంపూర్ణతలోకొచ్చానని నేను అనుకోవటం లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు నన్ను దేనికోసం అయితే పట్టుకున్నాడో, దానికోసం నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా! అందుకని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు 12వ వచనంలో. ఇదివరకే నేను గెలిచితిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను, నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ పరుగు. ఆగిపోలేదు. చాల్లే బర్నబా తీసుకెళ్ళి నన్ను యెరూషలేములో పెద్దల దగ్గర పరిచయం చేశాడు. నన్ను గూడా వాళ్ళు అపోస్తలులుగా అభిషేకించారు. ఇక్కడితో అయిపోయింది నా పని అనుకోలా పౌలు భక్తుడు. మిషనరీ ప్రయాణాలు చేశాడు. సంఘాలను స్థాపించాడు. స్థాపించానికి అయిపోయిందిలే అనుకోలేదు. సంఘాలను ఉత్తరాలు రాస్తూ బలపరుస్తూ ఉన్నాడు. వ్యక్తులను లేదా అక్కడ ఉన్న సంఘంలో ఉన్న వ్యక్తులను కూడా బలపరుస్తూ ఉన్నాడు. వ్యక్తిగతంగా తిమోతికి రాసిన, తీతుకు రాసిన, ఫిలోమోనుకు రాసిన, అలాగే వ్యక్తిగతంగా కూడా ఆయన మనుషుల్ని బలపరుస్తూ ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడు? ఇంకా నేను దాన్ని పట్టుకోవటానికి, అంటే ఆ ఎక్సలెన్సీ సాధించటానికి నేను పరిగెడుతున్నాను. ఈ గుడ్, బెటర్, బెస్ట్‌తో ఆగిపోలేదు నేను. ఏం కావాలంట పౌలుకి? ఎక్సలెన్స్, పార్ ఎక్సలెన్స్ అది కావాలంట పౌలుకి. దానికోసం ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. అందుకని గమనించండి, అతనిలో సాధించాలన్న ఆసక్తి ఉంది. పౌలు భక్తుల్లో సాధించాలన్న ఆసక్తి ఉంది. అందుకని ఏమంటున్నాడు? సాధించానని నేను అనుకోవటం లేదు అంటున్నాడు. గమనించండి.
అందుకని దేనికోసం అయితే ప్రభు ఆయనను పట్టుకున్నాడో దానికోసం పరిగెడతా ఉన్నాడు. వాస్తవానికి మనకు కూడా మన కాలింగ్, మన పిలుపు ఏంటో మనకి అర్థమైతే మనం కూడా గమ్యం వైపు పరిగెడతా ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు కాలింగ్ అర్థం కావట్లే జనాలకి, ఆ పిలుపు అర్థం కావట్లే. పిలుపు ఏమైపోతుందో తెలుసా? హైజాక్ అయిపోతుంది. పిలుపు ఏమైపోతుంది? హైజాక్ అయిపోతుంది ఈ రోజుల్లో. ప్రభు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అన్నది మనం మర్చిపోతా ఉన్నాం. గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది మీకు, అది ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని. ఆహా, విశ్వాసి ఇది గమనించాలి. దేవుడు ఏం చేశాడంట? ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు. ఏర్పాటు అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, వేర్పాటు, సెపరేషన్. ఈ లోకం నుంచి వేరు చేసి దేవుడు ఏం చేశాడు? సంఘంలో ఏర్పాటు చేసుకున్నాడు, సెపరేషన్. అంతేనా? అక్కడ తాగిపోయిందా? సంఘంలోకి తీసుకొచ్చాడంటే ఏం చేశాడు? నియమించుకున్నాడు. అంటే నీకు ఒక బాధ్యత ఇచ్చాడు. దీన్నే మనం ఏమంటున్నామో తెలుసా? పిలుపు అంటున్నాం. ఆ పిలుపు ఏంటో మనం గ్రహించుకోవాలి. ఎందుకు పిలిచాడు నిన్ను కదా? ఎందుకు పిలిచాడు సంఘానికి? విజయవాడలో సంఘాలు లేవా? సంఘాలు ఉన్నాయా విజయవాడలో? ఎన్ని ఉన్నాయి? కానూరులో, కామైతోపులో, తాడిగడపలో ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయా? ఇన్ని ఉన్నాయా? ఈ 100లో ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? పరిశుద్ధాత్ముడు నడిపించుకున్నాడు. మనం అనుకుంటాం చాలా చూసాం, ఎక్కడికి కూడా వెళ్దామని వచ్చా. కాదు, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించుకున్నాడు. ఈ లోకం నుంచి వేరు చేసి నిన్ను ఏర్పరచుకొని నిన్ను ఇక్కడ నియమించుకున్నాడు. నియమించుకున్నాడు అంటే నీకు ఒక బాధ్యత అప్పచెప్పాడు ఇక్కడ. ఏంటి నీ బాధ్యత? అది గ్రహించుకోవాలి మనం. అందుకనే ఇది గ్రహించుకున్నప్పుడు సాధించాలన్న పట్టుదల మనలో ఉంటుంది. సాధించడం అంటే సంఘ కాపరిని సాధించడం కాదు. మీరు మంచోళ్ళు, సాధించలేండి. ఇంకా మీరు ఆ స్టేజ్కి రాలా. ఎందుకంటే నా వయసు 3 సంవత్సరాలేగా. ఇంకాస్త పెరిగాక ఏమైనా చూడాలి అప్పుడు. ఇప్పుడు మహా అయితే మన సంఘాలన్నీ 5 సంవత్సరాల వయసుయే కదా. అది కనీసం ప్రీ ప్రైమరీ కూడా వయసు కాదు అది. ఎందుకని ఇంకా సాధించేవాళ్ళు. ఇదంతా కలిపి ఒక ఆమెకు అప్పచెప్పారు కాంట్రాక్ట్ అంతా తీసుకెళ్ళి. చూద్దాం ఎన్ని నెలల్లో. అందుకని పౌలు భక్తుని కూడా సాధించాలని తపన ఉంది. ప్రభు కొరకై ఆ రీతిగా ప్రయత్నించాలి, పరుగులెత్తాలి అన్న తపన ఉంది. అందుకని గమనించండి, అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తి, ఇది వరకు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచవలెనని ఆపేక్షించుచున్నాను. మీ నుంచి ఇది నేను కోరుకుంటున్నాను. ప్రారంభ దినాల్లో ఉన్న మంట, ప్రారంభ దినాల్లో ఉన్న ఆసక్తి, ఇది తుది వరకు ఉండాలి, ఆఖరి వరకు ఉండాలి అని నేను కోరుకుంటున్నాను.
సో విశ్వాస జీవితం ఈజ్ నాట్ లైక్ ఎ బబుల్ గమ్ కదా. బబుల్ గమ్ నోట్లో పెట్టుకున్న వెంటనే ఎలా ఉంటుంది? ఒక 5 నిమిషాలు అయ్యాక చప్పగా ఉంటుంది కదా. విశ్వాస జీవితం అలాగ ఉండకూడదు. అందుకని న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఉన్న చెట్టు, అంజూరపు చెట్టు అంటది, నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాలను ఇవ్వకుండా నన్ను పెత్తనం చేయమంటావా? అడవిలో ఉన్న చెట్లన్నీ వచ్చి మాకు రాజుగా ఉండని అంజూరపు చెట్టుని అడిగినాయి అంట. అడిగితే అంజూరపు చెట్టు చెప్పిన మాట ఏంటి? నా మాధుర్యాన్ని, నా మంచి ఫలాలను ఇవ్వకుండా పెత్తనం చేయమంటావా నన్ను? అంటే గమనించండి, ఈ మాధుర్యం ఎప్పుడు వరకు ఉండాలి? తుద వరకు. అందుకనే మన పిలుపుని మనం గ్రహించుకుంటే ఆ బాధ్యత ఏంటో మనకు తెలుస్తుంది. దేవుని కొరకే మనం కూడా అలాగే పట్టుకునే వాళ్ళంగా ఉంటాం. అందుకనే గమనించండి, అటువంటి బాధ్యతను మనం కలిగి ఉండాలని పౌలు భక్తుడు కోరుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడంటే వెన్నుకొన్నవి మర్చిపోవాలంట. వెనుకొన్నవి మర్చిపోవాలి. అంటే సాధించినయా, లేకపోతే మనకున్న ఘనతల? ఇవి మనల్ని ఏం చేస్తూ ఉంటాయి అంటే కొన్నిసార్లు మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాయి. ఇప్పుడు పౌలు భక్తుడు 13వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. ఏం చేస్తున్నాడు? వెనక ఉన్నవి మరచి, వెనకున్నవి మర్చిపోయానంటున్నాడు. వెనక బహుశా పౌలు భక్తునికైతే ఘనతలే ఉన్నాయి, వైఫల్యాలు లేవు. వైఫల్యాలు సేవలోకి వచ్చాక వచ్చినాయి, కానీ అంతకు మునుపు అయితే అన్ని ఘనతలే ఉన్నాయి. ఏంటి అతనికి ఉన్న ఘనతలో? రోమా పౌరసత్వం ఉంది. ఈ రోజున H1 B1 ఇంకేమున్నాయి వీసాలు? B2 కూడా ఉందా? అబ్బా, విటమిన్ 12 కూడా ఉంటుంది అందులో, ఒమేగా D3 అయ్యే ఉండవా? అటువంటి వీసా సాధించడం ఈ రోజున మన భారతీయులకి ఎంత ఘనతో. లేకపోతే అక్కడ PR, పర్మనెంట్ రెసిడెన్స్ సాధించడం ఎంత గొప్పతనమో. ఆ రోజుల్లో రోమా పౌరసత్వం సాధించటం, రోమా సిటిజన్షిప్ సాధించటం కూడా అంత గొప్పతనం. అది ఉంది మరి పౌలు భక్తుడికి. బాగా చదువుకున్నాడు, ప్రభుత్వం కూడా ఇతను ఆమోదించింది, ప్రభుత్వం యొక్క సహకారం కూడా ఇతనికి ఉంది. ఇవన్నీ అతని ఘనతలు. కానీ వాటన్నిటినీ కూడా అతను మరిచిపోయాడు. ఇవేవి కూడా ఆత్మల్ని సంపాదించటానికి ఉపయోగపడవు అని గ్రహించుకున్నాడు. గ్రహించుకొని వెనుకున్న వాటిని మరచి తన విశ్వాస ప్రయాణాన్ని, విశ్వాస పరుగు పందాన్ని, తన ఆత్మీయ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. హల్లెలూయా. అదే రీతిగా బహుశా మనకి ఈ సంవత్సరం కొన్ని వైఫల్యాలు ఆత్మీయంగా ఉండి ఉండొచ్చు. ఎందుకనంటే మన అంతరంగ పురుషుడు బలహీనంగా ఉన్నాడు అనుకోండి, ఈ బలహీనతలను బట్టి ఆత్మీయంగా వైఫల్యాలేగా మిగిలేది. ప్రార్థన చెయ్యాలనుకుంటాం, ఆ సమయానికి చేయలేకపోతే కదా. మందిరానికి రావాలనుకుంటాం, ఆ సమయానికి రాలేకపోతే, అంతేనా? ఈలోపే ప్రయారిటీస్ వస్తాయి కదా. దేవుని సన్నిధికి బయట వెళ్ళే పనులకి ప్రయారిటీస్ వచ్చినాయి అనుకోండి, దేనికి వెళ్తాం మనం? అంటే ఈ మధ్య తెలుసుగా మీ అందరికీ, అందరూ ఫంక్షన్లు ఆదివారమే పెడుతున్నారు కదా. ఇప్పుడు మీ బంధువులే బాగా క్లోజు, ఆదివారం పెట్టారు. ఇటు వస్తారా అటు వస్తారా? ఇటు వచ్చి అటు వెళ్తారా? ఇక్కడే ప్రయారిటీ అర్థమైపోద్ది మీకు కదా. పోనీ ఆ రోజే మంచి ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటి ఎదురయ్యింది, మరేం చేద్దాం ఇప్పుడు? ఇటు వచ్చి అటు వెళ్తారా? లేకపోతే ఆరాధన కోసం ఆన్లైన్ ఎగ్జామ్ని వదులుకుంటారా?
పిచ్చోడ్లాగా ఉన్నాం, ఆన్లైన్ ఎగ్జామ్ వదలటం ఏంటి? ఆ, ఆరాధన కావాలంటే లైవ్ వస్తుంది, మధ్యాహ్నానికల్లా లింక్ పెడతాడు, లింక్ చూసుకోవచ్చు అనుకుంటాం, కానీ అది వదిలిపెడతామా? ప్రయారిటీస్, మన ప్రాధాన్యాలు మారిపోతూ ఉంటాయి. మనుషులకి దేవుణ్ణి ఇద్దరిని పక్కన తూకంలో పెడితే ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. మాటలు మాత్రం చెప్తాం దేవునికి, ప్రభువా నువ్వంటే నాకు చాలా ఇష్టం అయ్యా. క్రియల దగ్గరికి వచ్చేసరికి ఆయన అడ్జస్ట్ అవ్వాలి. అప్పుడు అడ్జస్ట్మెంట్ అంతా దేవుడిదే. ఈ మాటలకు బహుశా కొద్దిగా మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇవన్నీ వాస్తవాలే. వీటన్నింటిని బేరీజు వేసుకొని మనల్ని మనం ఆత్మీయంగా సరి చేసుకోకపోతే ఈ పరుగు పందెం ఇక్కడతో ముగించబడిపోద్ది. కాబట్టి గమనించండి. అందుకని ఈరోజే లెక్కలన్నీ సరి చేసుకుందాం. రేపటి నుంచి కొత్త క్యాలెండర్, కొత్త డైరీ, ఇంకా ఏం కొత్తవి ఉంటే అవి, కొత్త బట్టలు కూడానా, అన్నీ కొత్తయే. మనం పాత వాళ్ళమే. అందుకనే అంటున్నాడు, మందులు కాక కొంత లెథార్జీ వచ్చేస్తుంది మనుషులకి. ఏది? వెనకున్న ఘనతలను బట్టో, లేకపోతే వెనకున్న పరిస్థితులను బట్టో, అంటే బ్యాక్గ్రౌండ్ను బట్టి మనుషులకి ఈ లేజీనెస్ వచ్చేసింది అనుకోండి, నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ఇంకా ఏం సాధిస్తాంలే, ఏం వెళ్తాంలే కదా. కారణాలు అనేకం కదా. ఎస్ఆర్ఆర్లో డిగ్రీ చదివేటప్పుడు రన్నింగ్ బస్ ఎక్కేవాడిని. ఇప్పుడు ఎక్కుతామా? ఆపాక ఎక్కుతాం. అంటే ఏమొచ్చింది ఇప్పుడు? బద్ధకం రాలా? వయసు పెరిగిపోలా? కారణాలు చాలా ఉంటాయి. అలాగే ఆత్మీయతలో కూడా ఇటువంటి పరిస్థితులే వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఉన్న మంట, ఒకప్పుడు ఉన్న వేగిరపాటు, దేవుడు అంటే, దేవుడు సన్నిధి అంటే ఉన్న వేగిరపాటు, దీనికి 100 కారణాలు చెప్తాం మనం. వెళ్తున్నాం కానీ 3 పాటలతో అయిపోతుంది, ఏమి వెళ్తాం. 3 కాదు 30 పాడదాం సాయంత్రం వరకు. తండా వాళ్ళు అనాథలు అయిపోతారు ఇంకా ఇక్కడే ఉంటాయి. ఈ కారణంతో వెళ్దాం, చూద్దాంలే మెల్లగా కదా. అంటే మొదట్లో ఉన్న వేగిరిపాటు, ఆసక్తి సన్నగిల్లిపోయింది. గమనించండి. అందుకనే మన ఆత్మీయ పరుగు పందెంలో మనము గురి వద్దకు పరిగెత్తాలి అంటే మనకు అటువంటి ఆసక్తి అవసరం. వెనుకున్నవి మనము మర్చిపోవాలి. గమనించండి. అలాగే సాధించిన ఘనతలు కొన్ని ఉంటాయి, వాటి వలన గర్వం కూడా మనకి వద్దు. సాధించిన ఘనతలు చెప్పాను కదా. సాధించిన ఘనతలు అంటే 100 మంది సంఘం 150 అవటం, ఇది ఘనత అనుకుంటాం. ఓకే అనుకుందాం పోనీ. దీని పట్ల మనం గర్వించాల్సిన అవసరం లేదు. ఎందుకంటారా? 150 మంది ఉన్న సంఘాలు చాలా ఉన్నాయి విజయవాడలో. ఒక 1000 ఉంటాయేమో. ఇది ఎక్కడి నుంచి? కంకిపాడు నుంచి ఇబ్రహీంపట్నం లోపు 1000 సంఘాలు ఉంటాయి. 150 మంది ఉన్నవాళ్ళు ఉంటారు. వీటిల్లో కుటుంబ పరిచర్యలు ఎన్ని ఉంటాయి కదా. కుటుంబ పరిచర్యలు ఏంటో తెలుసా? వాళ్ళ ఇంటోళ్ళు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళే మొత్తం వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మా పక్కన కోడూరు అని ఒక ఊరు ఉంది. కొండూరు నుంచి ఒక 7 కిలోమీటర్ల దూరంలో. మన ఈ 25 జిల్లాల్లో ఎక్కువ హార్వెస్టర్లు, వరి కోత మిషన్లు ఉన్న పంచాయతీ అది. 25 జిల్లాల్లో అంటే మన స్టేట్ మొత్తంలో ఎక్కువ వరి కోత మిషన్లు ఉన్న పంచాయతీ అది. దాదాపుగా అక్కడి నుంచే అందరికీ ఆ వరి కోత మిషన్లు వెళ్తాయి. అక్కడ ఊరు చిన్నదే, కానీ ఒక్కొక్క డినామినేషన్కి 3-4 సంఘాలు ఉంటాయి. క్రీస్తు సంఘాలు ఒక 3, సిఎస్ఏలు ఒక 3-4. ఏంట్రా బాబు అంటే ఈ సిఎస్ఐ అంతా ఒక ఇంటి పేరు వాళ్ళు వెళ్తారు, ఈ సిఎస్ఐ అంతా ఇంకో ఇంటి పేరు వాళ్ళు వెళ్తారు, ఆ సిఎస్ఐ అంతా ఒక ఇంటి పేరు వాళ్ళు వెళ్తారు. ఇవే కుటుంబ పరిచర్యలు అంటే. వీళ్ళే ఉంటారు అక్కడ. క్రీస్తు సంఘాలు కూడా అంతే.
మొత్తానికి ఆ చిన్న ఊరిలో 25 సంఘాలు పైన ఉంటాయి. ఉమ్. మధ్యలో కాస్త హడావుడి చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ ఇంటి పేరు వాళ్ళు అంటే పన్నోళ్ళు ఇంకోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంతా. ఆ. సో ఈ రకంగా ఉంటుంది పరిస్థితి. దీన్ని మనం ఏమనుకుంటాం? పెరుగుదల అనుకుంటాం, లేకపోతే ఇదే ఫలింపు అనుకుంటాం. ఇది కేవలం పెరుగుదల మాత్రమే. సాధించిన దాన్ని బట్టి మనం గర్వించామనుకోండి. ఎంత బాగా కట్టారో తెలుసా మా ఊర్లో మందిరం. మందిరం కట్టావు సరే నాయన, మారు మనసు ఏది కదా. పండగ బ్రహ్మాండంగా చేయాలి ఈ సంవత్సరం. ఉమ్. ఏంటంటే బ్రహ్మాండం, పోయిన సంవత్సరం ఏమో దావీదు విజయం వేయించారు, ఈ సంవత్సరం చింతామణి డ్రామా వేయించాలి. ఇది బ్రహ్మాండం అంటే. ఆ, అంటే పోయిన సంవత్సరం అలా చేసా, ఈ సంవత్సరం ఇంకా ఎందుకు దావీదు విజయం అయితే కొంతమంది వస్తున్నారు, చింతామణి అయితే అందరూ వస్తారు. ఇలాంటి చెప్పుకొని ప్రజలు గర్విస్తూ ఉంటారు. మా దగ్గర అలా ఉంది, మా దగ్గర ఎలా ఉంది, మాకు ఈ మాది అది, మాది ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా. ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఇవి మన మనసులోకి వచ్చినాయి అనుకోండి, ఆత్మీయంగా మనం ఎదగలేం. గమనించండి. మనం ఏం చెప్పుకుంటాం? ఊరికి మొదటి క్రైస్తవులో మేమే అని చెప్తాం. మారు మనసు ఏది? అది కదా కావాల్సింది. యేసుక్రీస్తు ప్రభు వారి మరణ పునరుద్ధానాలు ఎవరి కోసం? మన మారు మనసు కోసమే కదా. ఆయన ఆరోహణం అయ్యాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు. దేనికోసం వస్తున్నాడు ఆయన? మారు మనసు పొందిన వాళ్ళని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. పొందిన వాళ్ళని ఎక్కడే వదిలేస్తాడు ఆయన. కాబట్టి ఏం అవసరం ఇప్పుడు మనకి? అది. సంవత్సరాలు జరిగిపోతూ ఉంటాయి, క్యాలెండర్లు మారిపోతూ ఉంటాయి, ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి. మన మనసు మారలేదనుకోండి, మనం ఎక్కడే ఉంటాం. ఆయన వచ్చేస్తాడు ఒక రోజున. అంటాం కదా, ఇట్స్ యూ హ్యాపీ అంటాం కదా. ఈలోపు ఆయన వచ్చేసాడు, మారు మనసు లేదు ఇక్కడ. ఎవరిని తీసుకెళ్తాడు ఆయన? మారు మనసు పొందిన వాళ్ళని తీసుకెళ్తాడు ఆయన. పొందిన వాళ్ళని ఇంతే ఇక్కడే. అది. అందుకని మనం సాధించామని కొన్ని చెప్పుకుంటూ ఉంటాం. వాటిని బట్టి గర్వించామనుకోండి, ఆత్మీయంగా ముందుకు వెళ్ళలేం. అందుకని గమనించగలిగితే నాశనానికి ముందు ఏముంటుందంటే గర్వం నడుస్తూ ఉంటుంది. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు కదా, 16వ అధ్యాయము సామెతలు 18వ వచనంలో, నాశనానికి ముందు గర్వము నడుచును అంటాడు. 29వ అధ్యాయంలో కూడా అంటున్నాడు, 23వ వచనంలో, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అంటాడు. చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో గొలియాతు గర్వించాడు, ఆఖరికి ఏమైంది పరిస్థితి? హామాను గర్వించాడు. ఏంటి? దేనికోసం? ఓ దండం కోసం. యూదులందరూ నాకు దండం పెట్టాలి. నెబుకద్నెజరు గర్వించాడు. దేనికోసం? సింహాసనం, అధికారం ఉందని. ఉన్నాయి అవన్నీ. వారి గర్వం వారిని అణిచివేసింది. అలాగే మనం సాధించిన వాటిని బట్టి గర్విస్తూ ఉన్నాం అనుకోండి, మన ఆత్మీయత కూడా ఎటో పోద్ది. అందుకని మన ఆత్మీయ పరుగు పందెంలో మనం గురువైపు పరిగెత్తాలి అంటే ఇటువంటి గర్వము మనకి వద్దు. అదే రీతిగా మన ముందున్న గురిని మనం మర్చిపోవద్దు. 13వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను, గమనించండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గమనించండి, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మన గురి ఏంటో మనం మర్చిపోకూడదు. గమనించండి. కొన్ని సందర్భాల్లో మనుషుల వ్యక్తిగత ప్రయోజనాల కారణంగా గురి మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు సాధించాల్సింది, వాళ్ళు పొందుకోవలసిన ఆత్మీయ పరిణితి, వీటిని మర్చిపోతూ ఉంటారు. అందుకనే మన గురిని మనము మర్చిపోనవసరం లేదు. ఎందుకు మర్చిపోతాం? గర్వించి మర్చిపోవచ్చు. వెనుకున్న వాటిని తలంచుకుంటూ అవి ఘనతలైనా
అపజయాలైనా వాటిని తలుచుకుంటూ మర్చిపోతూ ఉంటాం. సాధారణంగా మనం బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు అందరికీ ఏ సీట్ ఇష్టం? కిటికీ సీటు, విండో సీట్ ఇష్టం. కూర్చొని చూస్తూ ఉంటాం. చూసేటప్పుడు ఏం వెళ్ళిపోతూ ఉంటాయి? పొలాలు, చెట్లు, జాంకాయలు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. గడిచిపోతున్నాయి. గడిచిపోయి వాటిని చూసి అబ్బా అంటా ఉంటాం. కొన్నిసార్లు ఫోటో కూడా తీసుకుంటాం. ఎంత ఉంటుంది విండో? ఇంతే ఉంటుంది. కానీ ఎదురుగా అద్దాలు ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి డ్రైవర్ ముందు. వాటిలో మన భవిష్యత్తు ఉంటుంది. రాబోయే ఊర్లు, రాబోయే స్పీడ్ బ్రేకర్లు, రాబోయే టోల్ గేట్లు ఇవి ఉంటాయి. అవి వద్దు మనకి, ఇదే బాధ అనుకుంటా అయిపోయింది జీవితం. అది కదా మన గమ్యం. మన గురి వద్దకు వెళ్ళాలంటే అది కదా తెలుసుకోవాల్సింది మనం. అది వద్దు జనాలకి, ఇవే కావాలి. అందుకని ఈయన ఎక్కడ పరిగెడుతున్నాడంట? వాడు ఎందుకున్న వాటి అన్నిటినీ మరిచిపెట్టి గురి వద్దకే పరిగెడతా ఉన్నాడు. గమనించండి. అందుకని పరిగెత్తేవారు కూడా అన్ని విషయాల్లో మితంగా ఉంటారు. అంటే వాళ్ళకంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. ఇదే విషయాన్ని కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు. మొదటి ఉత్తరంలో 9వ అధ్యాయము 25వ వచనంలో అంటున్నాడు, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. వాళ్ళు దేనికోసం పరిగెడుతున్నారు? క్షయమైపోయే కిరీటం కదా. మొన్న ఆమె ఎవరికో కాస్త కష్టం కలిగిందని ఆమెకి ఇచ్చిన మెడల్స్, అవార్డులన్నీ మోడీ మొహాన్న కొట్టింది ఒక ఆమె రెజ్లర్. ఆమె పేరు గుర్తు రావట్లేదులేండి. అవన్నీ ఎటువంటి కిరీటాలు? అవన్నీ క్షయమైపోయే కిరీటాలు. కానీ మనం దేనికోసం పరిగెడుతున్నాం? అక్షయమైన కిరీటం కోసం మనం పరిగెడుతున్నాం. దానికోసం మనం ఎలాగుంటున్నామంట? మితముగా ఉంటున్నాం. అంటే మనకంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రతి చోట హెచ్చిపోవలసిన అవసరం లేదు అంటున్నాడు పౌలు భక్తుడు. మితంగా ఉండటం అంటే ఏంటి కదా? 50 ఓవర్లు అయిపోయినాయి, ఇప్పుడు ఒక ప్యారడైజ్ బిర్యానీ తింటేనా కుదురుద్దా? నువ్వు సాయంత్రం వరకు గ్లూకోజు, ఆకలి అయితే అట్టిపడలే. రేపు తిను, ప్యారడైజ్ బిర్యానీ తింటావో, నాయుడు గారి కొండ బిర్యానీ, పైసా వసూలు, బాహుబలి తాలి తింటావు రేపు. అవన్నీ ఇప్పుడు కాదు. అలా చూడకు శివ, నాకు అంత ఓపిక లేదు. తినే వయసు కూడా కాదు ఇది. ఇంటి ఇవన్నీ తింటాడా అన్నాడు చూస్తున్నాడు. వాళ్ళు ఎలాగుంటారు? మితంగా ఉంటారు. ఆ రోజుకంతే. ఆ రోజు కాస్త 2-3 గ్లాసులు గ్లూకోజు, మహా అయితే ఒక 4 అరటిపళ్ళు తింటారు అంతే ఆ రోజు అంతట్లో. అమ్మో, మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడతారంటే ఆడుతున్నారుగా, మరి చూస్తున్నారుగా మీరే. మితంగా ఉంటారు. ఎందుకని? తింటే పరిగెత్తలేరు. బరీగా ఇప్పుడు తింటే తిన్న ఒక ముద్ద తాపేస్తారా? కదా. దాని అంతా చూడద్దు. ప్లేట్లో ఏముందో మొత్తం తినేయాలి కదా. టేస్ట్ చూడటం కాదు, దాని అంతా చూడాలి. మరేం చేయాలి అప్పుడు? ఫుల్గా తినేస్తే పరిగెడతాడా? మీరు నిద్రపోవాలి డ్రెస్సింగ్ రూమ్లో. మన పరిస్థితి కూడా అంతే. అందుకని మనం ఎలాగ ఉండాలంట? ఈ ఆత్మీయ పరుగు పందెంలో గురి వైపు పరిగెట్టడానికి మనము మితంగా ఉండాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, క్రీస్తు యేసు యొక్క పోలికలోకి, ఆయన స్వరూపంలోనికి మనము ఎదగాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి ఏం చేస్తున్నాం? బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.
ఈ ఒక్క మాటలో పౌలు భక్తుని ఎజెండా ఏంటో అర్థమైపోయింది చూడండి. ఎందుకు మనుషులకి బోధిస్తూ ఉన్నారు, ఎందుకు మనుషులకి బుద్ధి చెప్తా ఉన్నారు, ఎందుకు వారికి పరిచర్య చేస్తున్నారంటే వారిని సంపూర్ణులుగా మార్చి. ఎలాగా సంపూర్ణత అంటే క్రీస్తు యేసు యొక్క స్వారూప్యములోనికి మార్చి, ఆయన పోలికలోనికి మార్చి. ఇదే పౌలు భక్తుని ముందు ఉన్న బాధ్యత. గమనించండి. అంత స్వారూప్యతలోనికి మనం రావాలి అంటే మనలో ఫలాలు ఎలాగుండాలి కదా? అన్నీ ఉంటాయి, ఫలాలు లేవనుకోండి ఇందాకలాగానే ఉంటుంది పరిస్థితి. అన్నీ ఉన్నాయి కదా, క్రమంగా వచ్చే అలవాటు ఉంది, బలలో సహవాసంలో పాల్గొనే క్రమం ఉంది, ప్రభు భాగాన్ని క్రమంగా ఇచ్చే అలవాటు కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ప్రేమ లేదనుకోండి, సంతోషం లేదనుకోండి, సమాధానం లేదనుకోండి, దీర్ఘశాంతం లేదనుకోండి, దయాళుత్వం లేదనుకోండి, మంచితనం లేదనుకోండి, విశ్వాసం లేదనుకోండి, సాత్వికం లేదనుకోండి, ఆశా నిగ్రహం లేదనుకోండి, ఏంటి పరిస్థితి? ఆయన అంటాడు ఒకటే మాట, మీరెవరో నాకు. అందుకనే ఆయన పోలికలోకి, ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడాలి. అందుకని పౌలు భక్తుడు కూడా దీనికోసమే ప్రయాసపడతా ఉన్నాడు. గమనించండి. పరిపూర్ణులు కావాలి అని చెప్పి, అంటే ఎటువంటి శ్రమలకు వచ్చినా, శోధనలు వచ్చినా సరే విశ్వాసములో సడలి పోకుండా ఉండటం, ఫలాలను మనం కలిగి ఉండటం, ఇది సంపూర్ణత అంటున్నాడు పౌలు భక్తుడు. గమనించండి, ఫిలిప్పీ పత్రికలోనే అంటాడు, 1వ అధ్యాయము 9వ వచనంలో, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలి. అది గమనించండి. అటువంటి పరిపూర్ణతలోకి మనం వెళ్ళాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. వీటన్నిటిని బట్టి మనం ఒక ఆత్మీయ క్రమశిక్షణలో ఉంటాం. గమనించండి, ఒక స్పిరిచువల్ డిసిప్లిన్లో మనం ఉంటాం. దాన్ని బట్టే మన గమ్యాన్ని మనం చేరుకోగలం. అందుకని 16వ వచనంలో ఏమంటున్నాడు? ఫిలిప్పీ 3:16లో, అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకొందుము. హల్లెలూయా. క్రమముగా నడుచుకొందుము. ఒక డిసిప్లిన్ అనేది అవసరం. ఆత్మీయతలో ఒక డిసిప్లిన్ అనేది మనకు అవసరం. ఎందుకని? ఈ డిసిప్లిన్ కారణంగానే మన గమ్యాన్ని మనం చేరుకోగలం. స్కిల్ ఉంది, నైపుణ్యం ఉంది, క్రమశిక్షణ లేదు, మనిషి ఏమైపోతాడు? డెవలప్ అవడం. అందుకనే నైపుణ్యం ఉండాలి, క్రమశిక్షణ కూడా ఉండాలి. మనిషికి స్కిల్ ఉండాలి, డిసిప్లిన్ కూడా ఉండాలి. గమనించండి, డిసిప్లిన్ లేదనుకోండి చాలా కష్టం. అందుకనే వీటన్నిటిని బట్టి మనం 2023వ సంవత్సరంలో మన ఆత్మీయ పరుగు పందెంలో ఏ రీతిగా మనము గురి వద్దకు పరిగెడతా ఉన్నాం, రాబోయే సంవత్సరంలో మన గురి గమ్యాన్ని ఎలాగ నిర్దేశించుకున్నాం, వీటి కొరకు ప్రభు సహాయాన్ని ఎలాగ పొందుకుంటాం అన్న దాన్ని బట్టి మనం అంచనా వేసుకుంటూ, వీటన్నిటిని కూడా మనం దేవుని చేతులకు అప్పజెప్పుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందుకు కొనసాగించుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రతిదీ మనం పరిశీలన చేసుకోవాలి. ప్రతిదీ కూడా వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకోవటం, మనల్ని మనం సరిచేసుకోవటం. దీనిని బట్టే దేవునికి మనం సమీపంగా ఉంటాం, ఆయనకి ఇష్టలుగా ఉంటాం, ఆయన చిత్తాన్ని చేసేవారంగా ఉంటాం. ఆ పరుగు పందాన్ని మనం కొనసాగించే వారంగా ఉంటాం. అటువంటి కృప దేవాది దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు నాయన మేము ధ్యానించటానికి కృపను చూపించారు. స్తోత్రాలు రాజా. ఈ ఆత్మీయ పరుగు పందెంలో నాయన మేము మితముగా ఉండటానికి, క్రమంగా ఉండటానికి, వెనుకున్న వాటిని మరచి గురి యొద్దకు మేము పరిగెట్టడానికి, మీ మీద ఆధారపడి ఆనుకొని మీ సహవాసంలో మేము ఉండటానికి నాయన సహాయము చేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. అటువంటి కృపను మా అందరికీ దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచమని, నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.